తినా ఆ హౌలగాన్ని ఉరి తీయాలి. ఇక్కడ వరంగల్కి వచ్చి అబద్దాలాడి రైతులను 70 లక్షల మంది రైతులను మోసం చేసిండు రాహుల్ గాంధీ. హౌలగాన్ని ఉరి తీయాలి నడి బజార్లా. ఇదే రాహుల్ గాంధీ హైదరాబాద్ లో అశోక్ నగర్ కు పోయిండు. అక్కడ పోయి డైలాగులు కొట్టిండు. ఏమన్నాడు? కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు ఉద్యోగాలు ఊడగొట్టుండ్రి, మీకు మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని అక్కడ ఉండే తమ్ముళ్లను చెల్లెలను రెచ్చగొట్టిండు. పాపం ఆ తమ్ముళ్ళు చెల్లెలు నమ్మిండ్రు. నమ్మి పాపం తాండాలు ఉన్నోళ్ళు తాండాలకు వచ్చిండ్రు, వాళ్ళ ఇళ్లకు, ఊర్లు ఉన్నోళ్ళు ఊర్లలోకి వచ్చిండ్రు, పట్నంలో ఉన్నోళ్ళు పట్నంలో పోయినరు. వాళ్ళ అమ్మ అయ్య తల్లి తండ్రి అవ్వ తాత కాళ్ళు పట్టుకున్నారు. అగో మాకు ఉద్యోగాలు రావాలంటే మీరు కాంగ్రెస్ ఓటేయండ్రి, రాహుల్ గాంధీ చెప్తుండు అని చెప్పి వాళ్ళు నమ్మి వాళ్ళ ఇంటోళ్ళతో కూడా నమ్మించి ఓట్లు వేయించి పాలకుర్తి కాన్స్టిట్యున్సీలా ఏం అభివృద్ధి తక్కువ చేసిండు దయాకర్ రావు గారు. పాలకుర్తి లాంటి కాన్స్టిట్యున్సీలో కూడా 7 సార్లు గెలిచిన కాన్స్టిట్యున్సీలో కూడా ఈ దొంగ మాటలతో 2 లక్షల ఉద్యోగాలను నమ్మించి ఆ పిల్లగాళ్ళని రెచ్చగొట్టి ఇదే రాహుల్ గాంధీ అనే హౌలగాడు అశోక్ నగర్ కు వచ్చి ఆ రోజు వాగ్దానం చేస్తే ఆ పిల్లలు కూడా నమ్మి మోసపోయి ఈ రోజు ఓట్లేసి బాధపడతా ఉన్నారు. ఎవరిని తీయాలి ఉరి? మరి 2 లక్షల ఉద్యోగాలని చెప్పి మోసం చేసిన రాహుల్ గాంధీని ఉరి తీయద్దా? 420 హామీలు ఇచ్చారు. మా ఆడబిడ్డలకు చెప్పిండ్రు అత్తలకు 4,000 ఇస్తాం, అత్తలకు 4,000, కోడలకు ఎంత ఇస్తామన్నారు? 2,500. మరి సిగ్గున్నదా వీళ్లకు? ఇవ్వాలన్నట్టు 2,500 ఎక్కడో వీకినాయి. ఇప్పుడు ఏమంటుండే తెలుసా రేవంత్ రెడ్డి కొత్తగా? 1 కోటి మంది ఆడవాళ్ళను కోటీశ్వరులు ఎత్తారట. 2,500 ఏ శాతం అయితే లేదు కానీ 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు ఎత్తారట. బతుకమ్మకు చీర పెట్టే ముఖం లేదు, ఆడబిడ్డ ప్రసూతికి పోతే కేసీఆర్ కిట్ ఇచ్చే ముఖం లేదు కానీ ఈ సిపాయి అట కోటీశ్వరులను చేస్తారట. కోటీశ్వరులను చేసుడు కాదు రేవంత్ రెడ్డి. నేను అడుగుతున్నా, నువ్వు చెప్పిన మాటనే కదా కేసీఆర్ కళ్యాణ లక్ష్మి ₹1,00,000 ఇస్తే నేను తులం బంగారం ఇస్తాను. ఇచ్చినవా ఎక్కడన్నా తులం బంగారం? నేను ముందే చెప్పిన, పాలకృతికి వచ్చినాడు చెప్పిన, మీకు ఏం చెప్పినా వీళ్ళు బంగారం ఇచ్చేటోళ్ళు కాదు, పుస్తలతాడు ఎత్తుకపోయేటోళ్ళు వీళ్ళని చెప్పిన. ఇలా నిజంగానే పుస్తలతాడు తాకట్టు పెట్టే రోజులు ఈ దరిద్ర రోజుల్లో మళ్ళీ వచ్చినాయి. ఇంకోటి నాకు అర్థం కాదు, సరే అబద్దాలు చెప్పిర్రు, నెలకు 100 కోట్లు కడుతున్నాడు ఢిల్లీకి, మొత్తానికి కుర్చీ కాపాడుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. కానీ ఏం రోగం ఏందో గానీ తెల్లారు లేస్తే అసెంబ్లీలు అయితే బయట ఏందో మొరుగుడేందో నాకైతే అర్థం కాదు. ముఖ్యమంత్రి అయినావు కదా, మంచిగా హాయి కూర్చో, ఎట్లాగో మోసం చేసినావు, గద్దెకెక్కినావు, మంచిగా ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నావు, నీ కాంగ్రెస్ వాళ్ళందరినీ తొక్కుడు దొక్కినావు, పాపం పాతోళ్ళందరినీ. మరి సపరేక మంచిగా సుఖంగా క్రికెట్ ఆడుకుంటా ఫుట్బాల్ ఆడుకుంటా టైంపాస్ చేయి. ఏందో అర్థం కాదు, ఒర్రుడేందో ఆ కొట్టుడేందో. నిన్న చూసిర్రా మీరు? ఆయనకు సెక్యూరిటీగా ఉన్న ఒక పోలీస్ అధికారిని కొడతాడు, చూసిర్రా లేదా వీడియో? సెక్యూరిటీ వాళ్ళని కూడా కొడతావు ఆఖరికి నువ్వు. అందుకే నేను చెప్పిన రేవంత్ రెడ్డి భార్యకు, ఆమె పేరు గీతమ్మ, పాపం ఆమె మంచిదే ఉన్నట్టున్నది, ఆమె చెప్పిన, గీతమ్మ ఈయన ఎక్కదా కొరుతాడు, మరి ఎందుకు కొరుతుండో మాకైతే అర్థమైతే లేదు, నువ్వు అర్జెంట్ గా కట్టేయి, లేకపోతే ఇప్పుడు ఒరుతుండు రేపు కరిసినా కరుస్తాడు పిచ్చిలేసి అని చెప్పిన. నిజంగా కూడా ఏంది ఆయన బాధ ఏంది? పోనీ ఆ అరిసే అరుపులల్లా ఏమన్నా 4 మంచి మాటలు ఉండాలనా? ఎప్పుడు తిట్టుడే తప్ప ఏం లేదా? ఈ ఏడుసుడు మళ్ళీ ఏడుపు ఎందుకో అర్థం కాదు. ఏమంటాడు? నేను గుంటూరులో చదువుకున్నా అని ఏడుస్తాడు. అరే నేను గుంటూరులో 1991లో చదువుకున్నా, అప్పుడు ఇంకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండే, అక్కడ ఇంటర్మీడియట్ చదువుకున్నా. మా అమ్మ అయ్య నన్ను చదువుకునే దానికి పంపించారు, నేను బుద్ధిమంతులు లేక చదువుకున్నా. నువ్వు ఆవార తిరుగుడు తిరిగితే నేనేం చేయాలరా భయ్? నాకు అర్థం కాదు. నువ్వు ఆవార తిరుగుడు తిరుగుకుంటా, రోడ్ల మీద పెయింటింగ్లు వేసుకుంటా, గలీజ్ పనులు చేసుకుంటా నువ్వు తిరిగితే నీకు చదువు రాకపోతే దానికి నా బాధ్యత ఎట్లయితుంది? పాపం మీ అమ్మాయి కూడా నీకు పంపించారు స్కూల్కు, నువ్వు చదువుకోలే, నువ్వు లంగ సోపతులు చేసినావు, గిట్లా నువ్వు నేనేం చేయాలి దానికి నా మీద ఎడుతాడు. ఇంకోటి అంటాడు, నేనట మా అయ్య పేరు చెప్పుకొని తిరుగుతున్నానట. బరాబర్ చెప్పుకుంటే ఎందుకు చెప్పుకోను? మా అయ్య మొగోడు మొనగాడు తెలంగాణ తెచ్చినోడు, బరాబర్ చెప్తా. మా అయ్య పేరు, ఇప్పుడు అయ్యలు మంచి పని చేస్తే చెప్పుకుంటాం, నీ లెక్క లుచ్చ పనులు చేస్తే నీ మన్మడు కూడా చెప్పాడు, మా తాత మోసగాడు లుచ్చగాడు అని మీ మన్మడు రేపు చెప్పే పరిస్థితి వస్తుంది. మరి ఇలా నువ్వు అనుకుంటున్నావు రేవంత్ రెడ్డి, ఆయన శపథాలు చేస్తుండే రేవంత్ రెడ్డి ఈ మధ్యన కేసీఆర్ ను మళ్ళా మొలకెత్తనీయడంట. నేను ఆయన చెప్తున్నా రేవంత్ రెడ్డికి, నువ్వేంద్రా కేసీఆర్ ను మొలకెత్తనీయకపోయేది? తెలంగాణనే మొలిపించిన మొగోడు మొనగాడు కేసీఆర్. 60 దశాబ్దాలు 60 ఏళ్లు నీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణను తొక్కి పెడితే మొలకెత్తదు అని మీరు విర్రవీగితే మీరు కాదన్న తెలంగాణనే ఢిల్లీ మెడలు వంచి మొలిపించినోడు కేసీఆర్. నువ్వేంది కేసీఆర్ ని పీకేది? కేసీఆర్ చెప్పు కాలి ధూళికి కూడా నువ్వు సమాధానం కాదు.
ఇవాళ ఏదో అడ్డిమారి గుడ్డి దెబ్బల ముఖ్యమంత్రి అయినవు, ఇంకో 3 ఏళ్ళు టైంపాస్ చేయి. ఇదివరకు కూడా ఒకడు ఉండే కిరణ్ కుమార్ రెడ్డి అని, ఇవాళ యాదుకున్నాడు ఎవరికన్నా? గిట్లనే ఉంటారు, ఇటువంటి వాళ్ళు వస్తారు పోతారు, ఐరగారగాలు. అయ్యేది లేదు, పీకేది లేదు, వీళ్ళతో ఊదు కాలేదు, పీరు లేవది. 4 రోజులు ఎగురుడు దుక్కుడు ఉంటుంది. కాకపోతే ఇక ఉంటారు కదా, ఇప్పుడు కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు సర్పంచ్లు అయిన కొత్తగా, ఇక వాళ్ళ ఎగురుడు మామూలుగా ఉండదు. కొత్తగా రేబాన్ కళ్ళద్దాలు పెట్టుడు, కొత్తగా కడక్ అంగి వేసుడు. ఏయ్ ఎమ్మెల్యే మావాడే మీకు ఎరికేనా? గట్లనే వీడు కూడా హౌలగాడు. కొద్దిగా ముఖ్యమంత్రి పదవి రాగానే గింత మిడిసి పాట. మేము కూడా చేసిన ప్రభుత్వం 10 ఏళ్ళు. నేను ఇంకొక మాట అడుగుతున్నా, అరే నీకు దండం పెడతా కూర్చోరా తమ్మి, కూర్చో. ఇంకొక మాట నాకు తెలియక అడుగుతున్నా. మీరు ఒక్కసారి జనగామలో ఇప్పుడు పల్లా రాజేశ్వర రెడ్డి గారు చెప్పారు, అన్నా యూరియా బస్తాలు దొరుకుతలేవని చెప్పారు. వాస్తవం, రాష్ట్రంలో ఒక జనగామల కాదు, మొన్న మహబాద్ పోతే అక్కడ గిరిజన రైతులు వచ్చి చెప్పారు, సార్ షాపులో యూరియా లేదు. మరి యాప్లు ఉంది కదా కదా నేను అడిగిన, యాప్ పెట్టిండట కదా, యాప్ అంటే సార్ షాపులు ఉంటాయి కదా సార్, యాప్లో దొరికేది యాడికెళ్ళి దొరుకుతుంది అని ఆయన అట్ట. ఇప్పుడు షాపులో లేదు, యాప్లో లేదు, కొత్తగా కార్డు అట, గ్యారంటీ కార్డులు అయిపోయినాయట, ఇప్పుడు యూరియా కార్డు అట. లోపల సరుకు ఉంటే కదా, లోపల విషయం ఉంటే, లోపల ఏమైనా ఉంటే యాప్ల యూరియా దొరుకుతుంది. మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఈ యాప్లు షాపులు ఈ బాధ మనకు లేకుండా ఎందుకో? ఎందుకంటే కేసీఆర్ రైతు, రేవంత్ రెడ్డి లెక్క రియల్ ఎస్టేట్ బ్రోకర్ కాదు. అందుకే రైతు కాబట్టి, రైతు కష్టం తెలుసు కాబట్టే కేసీఆర్ గారు రైతుకు కష్టం తెలియకుండా మీకు టైంకు నాట్లేసే టైంకు మంచిగా మీ ఫోన్లన్నీ టింగు 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 అనుకుంటా రైతు బంధు పడుతుండే. ఇవాళ ఎక్కడ కావాలంటే అప్పుడు టైంకు ఎరువులు, టైంకు విత్తనాలు కేసీఆర్ ఉన్నప్పుడు తిప్పలు లేకుండా ఉండే. 24 గంటల కరెంటు బ్రహ్మాండంగా వస్తుండే. ఏ టైం కావాలంటే ఆ టైంలో మోటార్ నడుపుకునే అవసరం ఉండే. లో వోల్టేజ్ ఎన్నడూ లేదు కేసీఆర్ గారు ఉన్నప్పుడు. బ్రహ్మాండంగా రైతుకు కాలం గడిచింది. కానీ ఇవాళ పరిస్థితి ఏంది, ఎంత దారుణంగా ఉన్నది నాకంటే బాగా మీకే ఎరక. చేనేత కార్మికుల గురించి చెప్పిండు పల్లా రాజేశ్వర రెడ్డి గారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఇప్పటికి దాదాపు 48 మంది చేనేత కార్మికులు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆత్మహత్య చేసుకున్నారు. చేనేత మిత్ర అనే పథకం పోయింది, నేతన్నకు చేయూత అనేది పోయింది. ఒక్కటంటే ఒక్క పథకం కూడా ఇలా అమలు అయితలేదు. ఇక్కడ నుంచి ఒక సోదరుడు జనగామ నుంచి నాకెప్పుడు మెసేజ్ పంపిస్తా ఉంటాడు సోషల్ మీడియాలో, అన్నా మాకు చేనేత రుణమాఫీ అని చెప్పిండ్రు, రుణమాఫీ కాలేదన్నా మాట్లాడండి అని చెప్తున్నాడు. ఆ హౌస్ లో పోయి శాసనసభలో మాట్లాడదామంటే అది గౌరవ సభ లెక్క లేదు, కౌరవ సభ లెక్క ఉన్నది. మందబలంతోని మీదవడుడు, ఒర్లుడు, తిట్టుడు, బూతులు మాట్లాడే ఇవాళ బూతుల సభ తప్ప అదేమన్నా శాసనసభ లెక్కుందా? ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంకా ఆ సభకు కేసీఆర్ నువ్వు రా అంటాడు. కేసీఆర్ గారు ఒక ప్రెస్ మీట్ పెడితేనే నీ లాగు దడిచిపోయింది. నువ్వు కేసీఆర్ గారి గురించి అసెంబ్లీకి రా రా అంటే ఆయన గిన్న వస్తే గుండాకి అక్కడనే వస్తాడు, ఆయన పొట్టోడు అక్కడనే పోతాడు. మనం చూసినాం, ఇసంటోళ్ళని మస్తుగా చూసినాం. అందుకే మీరెవ్వరు కూడా పెద్ద ఆందోళన పడే అవసరం ఏం లేదు. 3 మున్సిపాలిటీలు ఉన్నాయి మీకు జనగామల. మీరు మొన్ననే సర్పంచులు బ్రహ్మాండంగా గెలిపించుకున్నారు, చాలా సంతోషం. 3 మున్సిపాలిటీలు మీకున్నాయి. 3 మున్సిపాలిటీలు కూడా ఇటు 4 జనగామ, చేర్యాల, గన్పూరు, తొర్రూరు కూడా ఇళ్ళకే వస్తుందా? తొర్రూరు ఇళ్ళకి రాదు. సో మీకు 3 మున్సిపాలిటీలు ఉన్నాయి. మరి